హాయ్ నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తెలంగాణ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక కేసులో తీర్పుని ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఏంటి అనంటే, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా నమోదయ్యేటటువంటి కేసులలో ఒక 10% కేసులు మహిళలు వచ్చి తమ యొక్క ప్రేమికుడి మీద కంప్లైంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఏమనంటే, ప్రేమ పేరుతోటి పెళ్లి పేరుతోటి నన్ను ప్రేమించిండు, నన్ను శారీరకంగా లొంగదీసుకుండు, తర్వాత పెళ్లి చేసుకోకుండా మోసం చేసిండు, అతని మీద కేసులు పెట్టండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేసేటటువంటి యొక్క యువతుల సంఖ్య లక్షలలో పెరిగిపోతూ ఉంది. అయితే ప్రేమ పేరుతోటి సహజీవనం చేయటం, ప్రేమ పేరుతోటి తిరగటం, లేదు ఒకే ఇంట్లో నివాసం ఉండటం, ప్రేమ అనేటటువంటి పేరుతోటి పెళ్ళి అనేటటువంటి పేరుతోటి శారీరకమైనటువంటి సంబంధాలను పెంచుకోవడం, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన గ్యాపులు రావటం, డిస్ప్యూట్స్ పెరగటం, ఆ తర్వాత మగ మనిషి ఎవరైతే పెళ్లి చేసుకుంటానని శారీరకంగా ఉపయోగించుకుంటో ఆ వ్యక్తి పెళ్లి చేసుకోకపోతే మోసం చేసిందని, బలవంతంగా అత్యాచారం చేసిందని, ఇష్టం లేకుండా నన్ను తీసుకుపోయి బలవంతం చేసిండు, రేప్ చేసిందని కేసులు పెట్టే వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. వాళ్ళందరికీ ఒక హెచ్చరిక, అట్లాంటి కేసులు ఇక చెల్లవు అని గౌరవ తెలంగాణ హైకోర్టు ఓ కేసులో సంచలనాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. 2019లో హైదరాబాద్లో ఒక యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని, అక్కడే పనిచేస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్ తోటి మరి ప్రేమ ఆయన నడపడం అనేటువంటి జరిగింది. వాళ్ళ యొక్క ప్రేమ కాస్త వాళ్ళు ప్రేమించుకుంటున్నాం కదా, పెళ్లి చేసుకుంటున్నాం కదా అనేటటువంటి కోణంలో వాళ్ళిద్దరు కూడా శారీరకంగా ఒకరికొకరు దగ్గర కావటం జరిగింది. ఆ తర్వాత ఆమెను ప్రేమించినటువంటి ఆ ప్రొఫెసర్ పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడు. దాంతో నన్ను మోసం చేసిండు, ఆయన మీద రేప్ కేసు అని కంప్లైంట్ ఇస్తే పోలీసులు చీటింగు, రేపు, ఎక్స్టార్షన్ అనేటటువంటి రకరకాల కేసుల మీద, సెక్షన్ల మీద కేసులు పెట్టడం జరిగింది. దాన్ని పరిశీలించినటువంటి తెలంగాణ గౌరవ హైకోర్టు పరస్పర అవగాహనతోటి ఇద్దరు కలిసిర్రు, కాపురం చేసిర్రు, ఇద్దరు కలిసిర్రు, శారీరక సంబంధాలు కొనసాగించారు. పెళ్లి అనేటటువంటి పేరుతోటి మోసం లేదు రేప్ అనేటటువంటి చెల్లదు, దాంట్లో పద్ధతిగా లేదు ఆ కేసు. ప్రేమ అనేటటువంటి పేరుతోటి పెళ్లి అనేటటువంటి పేరుతోటి మరి శారీరకంగా కలవటం అనేటటువంటి రేప్ కేసు కిందికి రాదు, ఆ కేసు చెల్లదు అని ఆ లేడీ పెట్టినటువంటి కేసుని మరి కొట్టివేయటం అనేది జరిగింది. మహిళలారా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, యువతులారా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ పేరుతోటి పెళ్లి పేరుతోటి శారీరకమైనటువంటి సంబంధాలను ఎవరు కూడా మీరు ఎంటర్టైన్ చేయకండి. మీరు ఒకవేళ చేస్తే అది పరస్పర అంగీకారంతో చేసినట్టు కిందగానే వస్తుంది. ఆ తర్వాత మీరు పెట్టేటటువంటి కేసులు కూడా చెల్లవు. మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, ఈ రకమైనటువంటి చర్యలు పాల్పడకుండా ఉండాలని మీ అందరి అవగాహన కోసం మీ నోటీసులు పెడుతున్నాం.